మన టీచర్స్ మనకి బోధిస్తూ ఉంటారు. ఏవి మంచివో ఏవి చెడ్డవో నువ్వు తెలుసుకుంటే నువ్వు గొప్ప స్థానంలో ఉంటావని. మరి అట్లనే దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఏవి నీచమైనవో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందివని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీకు ఆ డిఫరెన్స్ ఐడియా ఉందా? ఏవి దేవుని మాటలు, ఏవి అబద్ధపు ప్రవచనాలు, ఏది ట్రూ, ఏది ఫాల్స్, ఏది కీడు, ఏది మంచి, ఏది చెడు, ఏది మంచితనం, మరి ఇలాంటివన్నీ నువ్వు రికగ్నైజ్ చేయగలిగితే, దేవుణ్ణి పట్టుకుంటే, మరి దేవుడు అంటే ఏంటండి? మంచి, సాతాన్ అంటే చెడు. మరి వీటి రెండిటి మధ్య నువ్వు డిఫరెన్స్ తెలుసుకొని దానికి తగ్గట్టు నువ్వు ఎవరి ఫాలోవర్, జీసస్ ఫాలోవరా లేదా సేటన్ ఫాలోవరా, ఈ రెండిట్లో చూసుకొని నువ్వు ఎటు వెళ్తున్నావో దాన్ని బట్టి నీ స్థితి ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మంచి వాటి వైపు నువ్వు ఉంటే దేవుడు అంటున్నాడు నేను నీ నూరుగా ఉంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు ఈరోజు ఒక ఆత్మ కోసం, పరిశుద్ధాత్మ శక్తి కోసం నువ్వు ప్రార్థిస్తున్నావేమో. దేవా, నీ ఆత్మ నాలో ఉండాలి ప్రభా. ఇంతకుముందు నీ ఆత్మ నాలో ఉండేది, కానీ నేను చేసిన పాపం వల్ల ఏది మంచివో ఏవి చెడ్డవో నేను తెలుసుకోలేకపోవడం వల్ల చెడు వైపు నేను వెళ్ళిపోయి నీ ఆత్మ నేను కోల్పోయాను ప్రభా. ఆత్మ నేను ఆర్పివేశాను. నీ ఆత్మ రెండంతలుగా నాకు దయచేయను. నువ్వు నిజంగా పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో నువ్వు అడిగితే ఆయన తప్పక ఆయన ఆత్మ నీలో ఉంచుతాడు. భాషలు మాట్లాడే వరాన్ని దేవుడు నీకు ఇస్తాడు. భాషల అర్థాన్ని తెలియజేసే వరాన్ని కూడా దేవుడు మనకి అందిస్తాడు. మరి నీ ఆత్మ దేవునితో లీనమైతే, దేవుని ఆత్మలో లీనమైతే దేవుడు కూడా నిన్ను ఆయన నీ నోరుగా ఉంటాడు. మరి అట్లే నువ్వు ఒక సేవకురాలువో అయితే నీ ప్రీచింగ్ ఎలా ఉండాలి, నీ ప్రీచింగ్ లో ఎలా నువ్వు చెప్తే దేవుని దగ్గరికి ప్రజలు వస్తారు అనే దాని కోసం కూడా నువ్వు దేవుని అడగొచ్చు. దేవా, నేను నీలో నీ ఫాలోవర్గా ఉంటాను, నీ మాటలు నా నోటు ఉంచు ప్రభు అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక నీ సేవ పరిచయం దీవిస్తాడు. మరి అట్లా నువ్వు ఒక జాబ్ హోల్డర్ అయితే, లేదా చదువుకున్న స్టూడెంట్ నువ్వు ఎవరైనా సరే నీ స్టడీస్లో కానీ నీ జాబ్లో కానీ ఒక ఎక్సలెన్స్ నువ్వు కనపరచాలంటే దేవుడి మాట నీ నోట్లో ఉంటే చాలు. దేవుడు నోరుగా ఉండాలి. నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు జీసస్ ఫాలోవర్, సేటన్ ఫాలోవర్గా నువ్వు చూసుకొని నువ్వు రికగ్నైజ్ చేసుకోగలగాలి. అటు వివేక జ్ఞానం కూడా ఎవరిస్తారు? దేవుడే ఇస్తారు. దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి. దేవా, ఏవి నీచమైనవి, ఏవి ఘనములైనవి అవి నేను రికగ్నైజ్ చేయాలి. అవి నేను నిన్ను ఫాలో అవ్వాలి దేవా, నేను ఈ లోకాన్ని ఫాలో అవ్వకూడదని నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పక ఆయన ఎక్సలెన్స్ నీలో పెడతారు. నిన్ను ఒక ఘనమైన వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, నీ నోటి నుంచి కానీ, నీ పిల్లల నోటి నుంచి కానీ, నీ పిల్లల నోటి నుంచి కానీ నా మాటలు తీసిపోయినని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక నీ పిల్లలు కూడా దేవుని ఎలా స్తుతించాలి, దేవుని ఎలా ఎదగాలనేది నువ్వు నేర్పించినప్పుడు దేవుని నోరుగా వారు ఉంటారు, దేవుని మహిమపరిచే వారిగా వారు ఉంటారు. వారు కూడా ఈ లోకంలో గొప్ప స్థానంలో ఉంటారు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఎటువంటి జాబ్ హోల్డర్ అయినా, ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా ఆయన నోరుగా నీవు ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఏవి మాన్యములో, ఏవి ఘనములో, ఏవి చెడ్డవో నువ్వు చూసుకొని నువ్వు వివేకంతో నడిస్తే, జ్ఞానంతో నడిస్తే దేవుడు తప్పక నిన్ను పైకెత్తుతాడు. ఆమేన్.